డాటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఎలాంటి అంటే మనకి ఇచ్చిన చిట్టి రాంగ్గా మనకు మరి ఎలాంటి స్టేటస్ అయింది, మన రేషన్ కార్డు అప్రూవల్ అయిందా కాలేదా తెలుసుకోవాలంటే మీరు అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉన్నా లేకపోయినా, మీకు వాళ్ళు ఎలాంటి స్లిప్ ఇచ్చినా లేకపోయినా, ఆ స్లిప్ ఉన్నా మీ దగ్గర లేకపోయినా ఒక్కటి మన దగ్గర ఆయుధం. అదేంటి? యూఐడి నెంబర్, ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకుంటే ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారో, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వైఫ్ ఆధార్ నెంబర్ కానీ హస్బెండ్ ఆధార్ నెంబర్ కానీ దాంతో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రేషన్ కార్డు అనేది ఓపెన్ అవుతుంది. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అప్లై చేయలేదు, ఒక ఫ్యామిలీ అప్లై చేశారంటే, ఒక పర్సన్ అప్లై చేశారనుకుంటే ఆయన ఆధార్ నెంబర్ని యూఐడి నెంబర్ దగ్గర క్లిక్ ఇచ్చి అక్కడ బ్లూ బటన్ వెలుగుతుందంటే అది క్లిక్ ఇచ్చినట్టు అందులో నేను నెంబర్ కొడుతున్నాను చూడండి. ఆధార్ నెంబర్ మాత్రం కొడుతున్నాను. ఆధార్ నెంబర్ మాత్రం మీకు తెలవాలి. అప్లికేషన్ నెంబర్ తెలియకపోయినా ఏం తెలియకపోయినా ఏం లేదు. ఆధార్ నెంబర్ కొట్టి సెర్చ్ అన్నాను, చూసారా వచ్చింది. అప్లికేషన్ నెంబర్, మీ సేవ అప్లికేషన్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, కార్డు టైప్, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చింది చూసారా, కరెంట్ స్టేటస్ యాక్టివ్. ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్ నొక్కండి, అక్కడ కలుసుకుందాం. డీటెయిల్డ్గా మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది.